నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు అడగబోయేటటువంటి ప్రశ్న ఇప్పుడు వచ్చేటటువంటి ప్రత్యేక తిథుల గురించో, జ్యోతిషం గురించో, వాస్తు గురించో కాదు సార్. కొంచెం మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడగచ్చా? విత్ యువర్ పర్మిషన్. సో మీరు దేవుడు ఉన్నాడు నమ్మాలి, లేకపోతే ఇట్లా జ్యోతిష శాస్త్రానికి రిలేట్ చేస్తూ చాలా సందర్భాల్లో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. జ్యోతిష పండితుడు అవ్వడం వల్ల మీరు అలా చెప్తున్నారా? పర్సనల్ గా కూడా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? వందల వేలు అందాకెందుకు రాత్రి కూడా ఒక విషయం చెప్తా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రీ ప్లాన్డ్ గా ప్రతిదీ ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నాడు అంటానండి. ప్రీ ప్లాన్డ్ ఆల్రెడీ ఒక సినిమా తీసేసాం, ఆ సినిమాలో మనం ఉన్నాం అంతే. మనం చూసుకుంటున్నాం, మనం క్యారెక్టర్ గా ఉన్నాం. మనం ఏదో చేసేస్తున్నాం, ఏదో కష్టపడ్డాం అనుకుంటున్నాం కాదు. భగవంతుడు అనుగ్రహం వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎలా అంటే నేను మీకు విషయం చెప్తాను చూడండి. రాత్రి నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. నైట్ ఈవినింగ్ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చాను. నాకు సరిగ్గా 9:30 ఆ టైంలో నిద్రపోయాను. ఇంకా ఇప్పుడు 10:30కి నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఫోన్ చేశారు. గబుక్కుమని ఫోన్ చేస్తే, అయ్యో ఏంటంటే నిద్రపోయారంటే, అయ్యో అవునండి నిద్రపోయాను, బస్సులో ఉన్నాను అని అన్నాను. నాకు అసలు సెకండ్స్లో నిద్ర వచ్చేస్తుందాం నాకు. అసలు ఎంత ఫాస్ట్గా నిద్ర వస్తుంది అంటే, ఈ క్షణం ఇక్కడ పడుకోండి అంటే ఇలా నిద్రపోతాను, స్పాట్లో నిద్ర వెళ్ళిపోతాను. నిద్ర రాదు నాకు. అంత ప్రశాంతంగా ఉంటుంది నాకు మైండ్ ఎప్పుడు కూడా. అయితే వాళ్ళు ఫోన్ చేశారు. అవునండి అన్నాను. ఒక 2 minutes మాట్లాడారు, పెట్టేసిన తర్వాత ఇంక తెలివి వచ్చేసింది కదా. బస్సు ఆగింది అక్కడే, సమ్ ఫుడ్ కోసం దేనికోసం ఆపాడు అక్కడ. అరే 10:30 అయింది, సరే ఆపాడు కదా, కిందకి వెళ్ళి ఒకసారి అట్లా వెళ్ళేసి వద్దాంలే అని కిందకి వెళ్ళాక నేను న్యాచురల్గా నైట్ టైం తినను. మార్నింగ్ మధ్యాహ్నమే తింటా. నైట్ టైం మరీ అంటే ఒక ఫ్రూట్ తీసుకుంటాను, అంత తీసుకోను. ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడడానికి వెళ్ళాం, ఏమీ లేవు. కానీ ఎక్కడో చిన్న ఆకలేస్తుంది. సరే ఒక పని చేద్దాము, ఒక టీ తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కున్నాను. మేరీ బిస్కెట్ ప్యాకెట్ ఇంత ఉంది. తీసుకొని 4 బిస్కెట్లు తిన్నాక చాలా అనిపించింది. చూస్తే ఒక కుక్క ఫుడ్ కోసం వెతుకుతుంది. అది ఎన్ని రోజుల నుంచో ఫుడ్ లేనట్టు ఉందో ఏదో మొత్తం మీద నాకు అర్థం కాలేదు. అది ఒక రకమైన దీనస్థితిలో ఉంది. దానికి వెళ్ళి బిస్కెట్స్ అన్నీ వేసేసాక నాకు అప్పుడు అనిపించింది, ఈ కుక్కకి బిస్కెట్ వేయడానికి దేవుడి యొక్క ప్రణాళిక వాళ్ళతో ఫోన్ చేయించాడు అనిపించింది. మిమ్మల్ని నిద్ర లేపుతాడు. ఆ కుక్క యొక్క ఆకలిని కూడా భగవంతుడు వింటాడు. లేకపోతే వాళ్ళు ఎందుకు ఫోన్ చేయాలి? నేను ఎందుకు నిద్ర లేవాలి? సార్ నిద్ర లేచిన వెంటనే పడుకోవచ్చు కదా. నిద్ర లేచిన లేకుండా మళ్ళీ కిందకి వెళ్ళా, బస్సు ఆగుంది కదా, అక్కడికి వెళ్ళి చూసా. నేను బిస్కెట్స్ ఎందుకు కొనుక్కోవాలి? అక్కడ ఏ పండు ఉంటే తినేవచ్చు కదా. పండు ఉంటే నేను వేసేవాడిని కాదేమో కుక్కకి. ఒక 5 ఎన్నో తిన్నా నేను. ఇంకొక 15 దాకే ఉన్నాయి. అందులో ఒక 20-25 పెద్ద ప్యాకెట్ ఉంది. అది చిన్న ప్యాకెట్స్ లేవు. సరే ఆ పెద్దదే ఇవ్వన్నా వాడి దగ్గర మేరీది. అవన్నీ వేసాక నాకు అనిపించింది, అరే అయ్యో శుభ్రంగా తినదు. అసలు ఎంత ఆకలితో తిన్నదో అది, చాలా ఆకలితో తినేసింది. నాకు అప్పుడు అనిపించింది, అరే ఇంత ఆకలితో తింటుంది ఇది, దీనికి వేయడానికి కదా నన్ను నిద్రలేపాడు అనిపించింది. ఇంకో రూపంలో అంటే ఆ మనిషికి ఆ బుద్ధి పుట్టడం ఏంటి, నాకు కాల్ చేయాలనిపించడం ఏంటి, నాకు కాల్ చేసినాక సర్వసాధారణంగా నాకు కాల్ చేస్తే కూడా ఒకసారి లేవను. నేను అంత ముద్దు నిద్రపోతా. అసలు కాల్ వస్తూనే ఉంటే నేను లేవను. అంత ముద్దు నిద్ర వస్తుంది నాకు. అట్లాంటి నిద్ర లేచా. ఏంటండి అంటే, అవునండి బస్సులో ఉన్నాను, వెళ్తున్నాను, చెప్పండి అన్న. ఏదో అడిగారు, చెప్పేసా. తెలివి వచ్చేసింది ఇంకా నాకు. బస్సు ఆగింది ఏంటి అని చూస్తే ఇది పరిస్థితి. సో మన ఆకలిని తీర్చేది స్వామి, మన కష్టాన్ని తీర్చేది స్వామి. నమ్మకాన్ని ఎలా సార్ అంటే గట్టిగా ఆయన పాదాలను పట్టుకోవాలి. బాగా తొణికిసలాడిపోతూ ఉంటాం, పక్కకి వెళ్ళిపోతుంటుంది. దేవుడు లేదు, ఏం లేదు, ఎన్ని చేసినా ఏమీ లేదు అనేది కలి ప్రభావం చేత వస్తుంది. అలాంటి నమ్మకం స్వామి పాదాల మీద నిశ్చలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు. మనకి లలితలోని విష్ణు సహస్రనామాల్లోని మొత్తం స్పష్టంగా చెప్పబడింది అసలు భగవంతుడు అంటే ఏంటంటే. మా పురాణాలు వేదాలు అంత దాకా వెళ్ళిపోక్కర్లేదు. జస్ట్ లలిత సహస్రనామాలు చదివినా, విష్ణు సహస్రనామాలు చదివినా మీకు అర్థమైపోతుంది భగవంతుడు అంటే ఏమిటి అని. చాలా క్లియర్ గా చెప్తారు అందులో. ప్రతిదీ భగవంతుడే. ఈ టేబుల్, లైటు, కెమెరా అన్ని ఎవ్రీథింగ్ లేనిదంటూ కాదు. ఎందుకంటే ఆ రూపాల్లోనే ఉండాలి.
ఇప్పుడు మీకు బాగా ఆకలేస్తుందండి, ఆకలేస్తున్నప్పుడు భగవంతుడు ఇలా కనబడి నేను నీతో ఉన్నాను అని కనబడితే నాకు ఫస్ట్ ఆకలి దాహం వేస్తుంది, ఫస్ట్ నువ్వు ఆ రూపం నాకు ఆకలి దాహానికి కావాలంటావు. అంటే ఏంటి, భగవంతుడు ఆ రూపంలో మారాలి. అంతే కదా, ఆకలి తీర్చడానికి అన్నం రూపంలోని, దాహం తీర్చడం నీళ్ళ రూపంలో. అక్కడ భగవంతుడు బిస్కెట్ రూపంలో మారాలి నన్ను అడిగితే. అంటే బిస్కెట్ని ఇవ్వాలి అక్కడ, ఆయన సృష్టిలో ఆయన తీసుకొచ్చి ఇవ్వాలి అక్కడ. అంతేగాని ఊరికి నేను నీకు కనబడతానంటే ఇలా ఉన్నాడు అనడానికి ఊరికే కనబడితే మనం ఏం చేసుకుంటాం ఆయన? అంటే ఉదాహరణ చెప్తున్నాను, కనబడితే అంతకంటే గొప్పది ఉండదు, మనం చూడలేము అనుకోండి, చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా. మనకు కావాల్సిందంతా ఆయన చేస్తున్నాడు, చేస్తాడు కూడా, చేస్తున్నాడు, ఇంక చేస్తాడు, ఇంక చేస్తాడు. మరి ఆలస్యం అవుతుంటే ఓపిక పట్టలేని తత్వం ఉంటుంది కదా, అది కదలకుండా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది నా ప్రశ్న. నేను ఒకటే చెప్తానండి, ఒకటే ఏంటంటే ఆలస్యం అవుతుంది అంటే ఒకటి మనకి ఇంకా అంత అర్హత రాలేదు, మన కర్మలో ఒక్కొక్కసారి మనం దానికి వెళ్ళడం వల్ల ఇబ్బంది వస్తుంది కూడా ఒక్కోసారి, అందుకని మనకి ఇవ్వడం ఒక్కోసారి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఆలస్యం ఎప్పుడవుతూ ఉంటుందంటే మనల్ని భగవంతుడు డైరెక్ట్గా పరీక్షించాడు, కానీ భగవంతుడు చేరేటువంటి మార్గంలో కొన్ని గణాలు ఉంటాయి, అవి మాత్రం ఖచ్చితంగా మనం టెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు ఉంది మీకెందుకు, మనకి చాలా పురాణాల్లో వాటిలోని అతను తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వస్తాడు, ఒక మేనకను పంపిస్తాడు. భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్ వచ్చి టెస్టింగ్ ఏం చేయడు, డైరెక్ట్ ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు మీరు గనక అంత స్థాయికి వెళ్తే. కానీ మధ్యలో వాళ్ళు మాత్రం ఇతను ఎంత ఉందో చూద్దాం, భంగం చేద్దాం అని ఎట్లా ఉంటుందో అలాగే కొన్ని నెగటివ్ ఫోర్సెస్ మనకు తెలియకుండానే మనల్ని ఆపుతూ ఉంటాయి. అలా ఆపుతున్నప్పుడు కూడా మీరు ఆపుతున్న దాంట్లో కూడా పరమాత్మని కనుక మీరు చూడగలిగితే 100% మీరు చేరుకోగలుగుతారు. ఒక్క నామం పట్టుకోవాలి, ఇది పట్టుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది జీవితంలో అంటే మీ క్లయింట్స్కి అయితే మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, కలియుగం కలో చండీ వినాయక అంటారు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, నేనేం చెప్తానంటే మొన్న కూడా ఒక క్లయింట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకతను ఏం చేశాడు, ఫోన్ చేశాడు, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు, రీసెంట్గా ఫోన్ చేశాడు. చేసినప్పుడు నేను చాలా రెమెడీస్ చేసేసానండి, అన్ని చేసి ఆఖరికి మీ దగ్గరికి వచ్చాను, ఇది కూడా ట్రై చేద్దామంటే లాస్ట్ ట్రైల్ నేను ఏమన్నానంటే మీరు ట్రై చేసి చూద్దామంటే మాత్రం మీరు ఇప్పుడే మీరు ఫోన్ పెట్టేసేయచ్చు అన్న. అదేంటండి అలా? కాదు ట్రైల్ అంటున్నారు, ఫస్ట్ అసలు మీరు ఫస్ట్ మైండ్ లోంచి తీసేసేయండి. అంటే ఇది కాకపోతే ఇంకో దగ్గరికి అంటే ఏమిటి, ఆగట్లే నువ్వు ఎక్కడ ఆగట్లే అంటే ఏమిటి, ఇక్కడ నీకు ఎట్లా ఉంది, ఒకసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళావు, ఒకసారి అమ్మవారి టెంపుల్కి వెళ్ళావు, ఇంకోసారి గణపతి అంటున్నావు, ఇంకోసారి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నావు, ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నావు. అది నువ్వు అందరిని నువ్వు ప్రేమిస్తా నీ గుళ్ళకి వెళ్ళి, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అంతేగాని ఇక్కడ శక్తి లేదు, ఏదో సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళాం కానీ లేదండి మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి చూద్దామా అన్నది కాదు అక్కడ. ఇక్కడ ఏంటంటే నీకు కొన్ని జాతకంలో కొంత ఉంటుంది, ఎట్లాగా ఈ పర్టికులర్ భగవత్ అనుగ్రహం నీకు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని. ఎందుకు వస్తుంది అది అంటే నువ్వు పాస్ట్ లైఫ్లో చేసిన ఉపాసన బ్యాలెన్స్ అది. అందుకే చూడండి మనం కొన్ని వృత్తాంతాల్లో ఉంటుంది, ఒక్క మాలిలా తిప్పగానే దేవత ప్రత్యక్షమైంది, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది, నీకు ఇంత ఇలా వచ్చామమ్మా నువ్వు అని అడుగుతారు వాళ్ళందరూ. అమ్మవారు లేదురా వాడు పోయిన జన్మలో ఆల్రెడీ చేశాడు, కొంచెం ఇంకా చేస్తే నేను రావాల్సింది, వాడి జన్మ అయిపోయింది అక్కడికి, అది మిగిలింది ఇక్కడ బ్యాలెన్స్ వచ్చింది అంటారు. అలా ఏంటంటే ఏమవుతుందంటే మనం చేసేటువంటి పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, మనం చేసే ఎనీ రెమెడీస్ పాస్ట్ లైఫ్లో ఆల్రెడీ చేసిన కొంత చేస్తే వస్తుంది కొంతమందికి రిజల్ట్, కొంతమందికి రాదు రిజల్ట్, అది మెయిన్గా. అయితే అతను అలా అనగా నేను ఏమన్నానంటే మీరు కంప్లీట్గా ఇది చేస్తాను, ఇది భగవత్ సంబంధించినటువంటి, దీనికి ఇంకొక ఇది లేదు, ఇది నేను చేసినా ఇవ్వకపోతే నా మంచికే భగవంతుడు ఇవ్వలేదు అని అనుకుని అలాగే ఉండగలిగితేనే మీరు ఇది చెయ్యండి, అదర్వైజ్ మీరు చేయకండి అని చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పేశారు. అప్పుడు అతను లేదు సార్ నేను చేస్తాను కానీ అదే చూస్తున్నాను అంటాడు. అలాగే బాబు నువ్వు ఇలా చెయ్యి అంటే మేము ఏమవుతుందంటే మన మనము సబ్ కాన్షియస్ మైండ్కి ఒక విషయాన్ని చెప్తున్నాం, చెప్పినప్పుడు అదేం చేస్తుందంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నారని తీసుకుంటుంది. నేను ఇది చేస్తున్నాను, అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, నాకు అవుతుంది, నాకు అమ్మే చూసుకుంటుంది, నమ్మకం ఉంచాలి. అంటే అది ఎలా ఉంటుందంటే చంటి పిల్లవాడు ఒళ్ళో పిల్లవాడు ఉంటారు చూసారా, ఆ పిల్లవాడు నాకు అమ్మ పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేయిస్తుందో లేదో, స్నానం పెడుతుందో లేదో, పాలు పెడుతుందో లేదో అని అనుకుంటాడు. అసలు అనుకుంటే ఎంత నవ్వుకుంటాం, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంతే కదా, కూడా అలాంటిదే. మనం కూడా ఏంటంటే ఈ విశ్వం, ఈ ప్రకృతి అనేటువంటి అమ్మవారి ఒళ్ళో మనం ఉన్నాము, అమ్మవారు ఉందా లేదా, అమ్మ ఉందా లేదా, ఇది నిజంగా అవుతుందా లేదా, కష్టం తీరుస్తుందా లేదా, ఇలాంటివన్నీ అనుకుంటున్నాం.
మన పని మనం చేసుకుంటూ కష్టపడుతూ చక్కగా మన ధర్మం మనం చేసుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ వెళ్తే Right. అమ్మవారే మొత్తం చూసుకుంటాం. చూసుకుంటుంది, అంతే. సమస్య లేదు. ఇంకా అందులో సెకండ్ థాట్ అనేది లేదు. Thought లేదు. ఈ వేదం ఒకటే మాట చెప్తుంది, మీకు రెండోది ఏదో ఉంది అన్నప్పుడు భయం మొదలవుతుంది. రైట్ బాబు రెండోది ఏం లేదు, ప్రశాంతంగా ఉండండి. ఒకటే. కొన్ని వీడియోస్ సార్ యూట్యూబ్ లో Hmm. కదిలించేస్తూ ఉంటాయి. ఒక పెద్ద ఆవిడ, ఒక చిన్న చెప్పచ్చా, ఒక పెద్ద ఆవిడ మొత్తం ఒక 20 మంది వరకు ఉన్నారు. ఆవిడ సంతానం, అంటే సంతానం ఒక కొంతమంది ఉంటే మనవలు, ముని మనవలు అందరూ వదిలేశారు. ఎవరు లేరు, ఒక్కతే ఉంటుంది. అబ్బా. ఒక్కతే ఉంటుంది. భర్త కూడా చనిపోతే ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. ఆవిడ ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే చూసాను అనమాట. ఆవిడ ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఏమీ లేకపోయినా ఆవిడ చేసే డైలీ రొటీన్ ఏంటంటే డైలీ భగవత్ ఆరాధన చేస్తాం. అంతే. నన్ను ఇంత దూరం చేసావు, నేను నీకు పూజ చేయడం ఏంటి అన్న మాట ఆవిడ నోట్లో నుంచి రాలా. ప్రతిరోజు ఆవిడకున్న దాంట్లో ఒక అరటిపండు తీసుకెళ్లి గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టి అదే తింటున్నట్ట. ఇది కదా జీవన విధానం అంటే. అంతే కదా. కష్టం ఇచ్చాడని వదిలేస్తే ఇప్పుడు అసలు చాలా అందరూ inspire దూరం అయిపోయారంటే ఎలా ఉంటుందంటే, ఒక జర్నీ అండి ఇది. ఈ బస్ అనే జర్నీలో మనతో పాటు వేరే ప్యాసింజర్స్ కూడా ఎక్కారు. Yeah. ఆ కాసేపు జర్నీ జరిగింది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఇది అంతే. ఈ జర్నీలో మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ గా వస్తారు, ఒక జర్నీ జరుగుతుంది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. వేరే వేరే లైఫ్స్ లోకి వెళ్ళిపోతారు. మనం ఒంటరే, అదే అర్థం చేసుకోగలగాలి. మనం ఒంటరి వాళ్ళమే. మనం ఒంటరి కానీ మనలో అమ్మవారు మనతో పాటు ఉంది. ఉన్నారు. భౌతికంగా మాత్రం ఒంటరి వాళ్ళమే, అంతేనా సార్? అంతే. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేయగలగాలి. నమ్మకాన్ని కోల్పోతుంటే బాధ అనిపిస్తుంది. Yeah. అరే భగవంతుడి మీద నమ్మకం కోల్పోతే ఇంకేంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మీ పర్సనల్ విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.